నాడు ఇశ్రాయేలులందరూ హోసన్నా జయమంటూ, పాపుల రక్షకుడు అంటూ మరి హోసన్న నినాదాలు చేశారు. ఆ యొక్క ఖర్జూర మట్టలు పట్టుకొని దేవుణ్ణి ఎంతగానో చక్కని రీతిలో వెల్కమ్ పలికారు. వారి యొక్క తివాచీలు పరిచారు. వారి యొక్క పై వస్త్రాలను దారి గుండా పొడుగున పరిచి యేసయ్యకు ఆహ్వానం పలికారు. ఎందుకో తెలుసా? మమ్మల్ని రక్షించే నాథుడు నువ్వేనని. నాకొక సందేహము, వారికి సంపూర్ణమైన నిరీక్షణ లేకపోయింది. ఎందుకో తెలుసా? ఆ మట్టుకి మనల్ని రక్షించడానికి వచ్చిన ప్రభు అని వారు భావించారు. కానీ నిత్యత్వంలోనికి నిత్య రక్షణనిచ్చే ప్రభు అని అంతగా నమ్మలేదేమో కామోలు. అందుకే ఆ మరుసటి దినాన అనగా మరికొన్ని రోజుల్లోనే సిలువ వేయమని పలికిన వారు కూడా వీరే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు కూడా అట్టి పరిస్థితుల్లో ఉంటున్నావా? ఏదైనా మంచి జరగానే జయాలు పలుకుతున్నావా? ఏదైనా కీడు జరగగానే దేవుని దూషిస్తున్న పరిస్థితిలో ఉంటున్నావా? దేవుడు నీ జీవితంలో మేలు చేసినా కీడు చేసినా అది నీ మంచి కొరకే అని నువ్వు గ్రహించాలి.